రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ పార్టీకి 61.84% ఇచ్చింది. చూసుకోండి రాజేంద్ర నగర్ సంబంధించిన దాంట్లో ఒక అనూహ్యమైన ఫలితాలు అయితే ఇచ్చింది. అక్కడ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ జనాలంతా కూడా 61.84% బీఆర్ఎస్కి ఇచ్చిరు. 17.94% అంటే 94% వచ్చేసి బీజేపీకి ఇచ్చిండు. 13.65% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రాజేంద్ర నగర్ సంబంధించిన దాంట్లో అంటే ఫినామినల్గా రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉందనిగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించి దాని మీద మనం చూద్దాం. రాజేంద్ర నగర్ గతంలో ఎట్లా ఉండే పరిస్థితి ఏం కథ అనే దాని మీద ఒకసారి చూస్తే దాదాపు 2014 నుంచి 2018, 2023లో కూడా అక్కడ ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కూడా 2 సార్లు గెలిచిండు. ఈసారి కూడా ఆయన గెలిచిన ఎవరి మీద అంటే బీజేపీ బీఆర్ఎస్ టు ఐఎన్సీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత దగ్గర బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి మీద 32,000 ఓట్ల మెజారిటీ తోటి అక్కడ గెలిచిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి కస్తూరి నరేందర్ కూడా 82,000 ఓట్లు వచ్చినాయి. అయితే దాంట్లో అనూహ్యంగా ఇప్పుడు ఆయన పార్టీ మారినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దాదాపుగా 61% ఓటింగ్ రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి సందర్భం.